హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను కోడిగుడ్డు పొరటిని చాలా ఈజీగా సింపుల్గా చేస్తాను. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దానికోసం కళాయి పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకొని అది హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇందులోకి కాస్త పసుపుని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయితేనే మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైం పడుతుందండి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే బెటర్, మాడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు కాస్త గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. లేదంటే మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎక్కువ ఫ్లేవర్ వస్తూ ఉంటుందండి. అందుకోసం బాగా వేయించుకోవాలి. తర్వాత 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. అలానే ఒక 1 స్పూను ధనియాల పౌడర్ కానీ, మీ దగ్గర ఏవైనా హోల్ గరం మసాలా కానీ ఏది ఉన్నా ఒక 1 స్పూన్ యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కర్రీ అంతా చేసుకోవాలి. తర్వాత ఒక 3 ఎగ్స్ని ఆల్రెడీ నేను ఒక బౌల్లోకి కొట్టుకొని ఉంచుకున్నా అండి. అది యాడ్ చేస్తున్నాను. డైరెక్ట్గా అయినా మీరు కోడిగుడ్డు కొట్టి వేసుకోవచ్చు. కాకపోతే ఇలా వేసుకోవడం వల్ల ఏవైనా పెంకులు అలాంటివి పడకుండా ఉంటాయి. తర్వాత వెంటనే కలపొద్దు. కాస్త ఒక 2 మినిట్స్ వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత ఇలా పీసెస్ లాగా కాస్త గంటెతోటి కలుపుకుంటూ చేయండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే పీసెస్ అనేవి కాస్త పెద్ద పీసెస్ వస్తాయి. లేదు అలా ఇష్టం లేదు అనుకుంటే మొత్తం ముందే వేసిన వెంటనే కలిపేసేసుకుంటే అంతా చిన్న పీసెస్ లాగా మొత్తం కలిసిపోతుంది. ఆనియన్ కూడా పట్టేస్తుంది. కాకపోతే మా ఇంట్లో ఇలానే నచ్చుతుందండి. అందుకోసం ఇలా కొంచెం పెద్ద ముక్కలు కనిపించేలాగా నేను కలుపుతున్నాను. ఒక్కసారి అంతా కాస్త డ్రై అయినట్టు అనిపిస్తే అప్పుడు మొత్తం ఇలా కలుపుకోవచ్చు. మీకు కావలసిన సైజులోకి గరిటెతోటి కలుపుకోవచ్చు అండి. ఫైనల్గా ఇక్కడ కాస్త ఏదైనా చికెన్ మసాలా ఉంటే యాడ్ చేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. కోడిగుడ్డు పొరటు అనేది చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి. అలానే చాలా ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.